ఆపరేషన్ సింధూర్ చెప్పినట్లుగానే తెల్లవారుజామున 1-1:30 మధ్య పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ దాడులు చేసింది. పాక్ ఉగ్రవాదులకు కాళరాత్రి అంటే ఏంటో భారత్ చూపించింది. అమ్ముల పొదిలో నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసి భారత త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ చేశాయి. ఈ ఆపరేషన్లో భారత్ ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులను వాడినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్లో 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసేందుకు వేర్వేరు ప్రదేశాల నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇందులో 4 పాకిస్తాన్లో ఉండగా మిగిలిన 5 పీఓకేలో ఉన్నాయి. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు అవుట్ రైట్ మద్దతు ఇస్తాం, తప్పనిసరిగా దీనికి కౌంటర్ చేయాలి అని చెప్పడం కూడా జరిగింది. ఏ విధంగా మీరు ఈ ఉగ్రవాదులను కంట్రోల్ చేయాలని చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను రాత్రి 1:30 పహల్గామ్ అనే ఇన్సిడెంట్ను పైలాగామ్ డిఫెన్స్ వాళ్ళు చేసేయడం జరిగింది. అంటే 9 స్థావరాలలో ఉగ్రవాదుల స్థావరాలను పేల్చేయడం జరిగింది. ఇప్పటికన్నా పాకిస్తానీ ప్రభుత్వాన్ని కోరుతున్నా, మాది ఒరిజినల్ గా గాంధీయ సిద్ధాంతం, కానీ గాంధీయ సిద్ధాంతం అని మేము పేద ప్రజలను, అమాయకులను చంపుతూ చూసి ఊరుకోం. దానికి ఒక నిదర్శనం మేము చూపించగలిగినాము. ఇప్పటికన్నా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేసి हाईएस्ट बॉडी सीडब्ल्यूसी डिसाइड किया है कि देश की इंटरनल सिक्योरिटी, एक्सटर्नल सिक्योरिटी के लिए मौजूदा सरकार किसी भी फैसला लिए उसके लिए हम मदद देना है. भारत देशवासियों को बचाना और दूसरे देशी वाले अपने ऊपर हमला करने के लिए कहीं भी सरकार हिम्मत ना खोना. कांग्रेस पार्टी उनके मदद में रहेंगे, मगर काम सीधा सिर्फ किसी चीज का एडवांटेज के बगैर सोचते हुए जो देश को बचाने के लिए, देश की इंटरनल सिक्योरिटी बचाने के लिए देश के ऊपर और कोई आंख उठा के भी नहीं देगा जैसा काम कार्रवाई रहना, ये कांग्रेस पार्टी की सोच है.